కల్కి 2898 AD మన మైథాలజీని ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన మహాభారతాన్ని బేస్ చేసుకుని హాలీవుడ్లోని మార్వెల్ మూవీ మేకర్ సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుందో అలా ఉంది నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 AD. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ హాలీవుడ్ని మ్యాచ్ చేసేసారు మనోళ్ళు. 600 కోట్లు పెట్టేశారు అంటూ చాలా భయపడ్డాం, కానీ విజువల్గా అవుట్పుట్ చూశాక క్లియర్లీ వర్త్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతుంది. ఓన్లీ రెగ్యులర్ అండ్ రీజనల్ మూవీస్ మాత్రమే చూసే వాళ్ళకు, అంటే తెలుగు, తమిళ, మలయాళం మొదలైన సినిమాలు మాత్రమే ఇష్టపడే వాళ్ళకు పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ హాలీవుడ్ మూవీస్ని ఎక్కువగా చూసే వాళ్ళకు, ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది. నిజంగానే నరాల్లోకి ఎక్కేస్తుంది. ఇందులో హైలైట్స్ వచ్చేసి ప్రభాస్ భైరవ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ 80% ఆఫ్ ద మూవీలో హ్యూమరస్గా ఉంటుంది. ప్రభాస్ ఉన్న ప్రతి సీన్లో కూడా ఫన్ ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుండి మాత్రం అదే ప్రభాస్ క్యారెక్టర్ గూస్ బంప్స్కి గ్రాండ్ ఫాదర్లా ఉంటుంది. అసలు ప్రభాస్ ఎవరు అనేది రివీల్ చేశాక మైండ్ మింగుతుంది, మెంటల్ వచ్చేస్తుంది, పోతారు. థియేటర్లోనే పిచ్చెక్కిపోతారు. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు కాకుండా మహాభారతంలో మన అందరం బాగా ఇష్టపడే ఒక క్యారెక్టర్ను ఎలివేట్ చేసిన విధానం చూస్తే వా ఏముందన్న అసలు. ఇక నెక్స్ట్ మన అందరం ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజింగ్ క్యామియోస్ దుల్కర్, విజయ్ దేవరకొండలతో పాటు మనం అనుకున్న ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవి కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు కూడా. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ సుప్రీం యస్కిన్గా అండ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా వెరీ నైస్. ఆ తర్వాత బుజ్జికి ఇచ్చిన కీర్తి సురేష్ వాయిస్ కూడా వెరీ నైస్ అని చెప్పాలి. ఇక మన గాడ్ ఆఫ్ మేమర్స్ బ్రహ్మి గారు కూడా ఉన్నంతసేపు నవ్వించారు. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ మనం ముందుగానే చెప్పినట్లు వండర్ఫుల్. బట్ మరీ హాలీవుడ్ వాళ్ళు కూడా అవాక్కయ్యే స్థాయిలో అయితే ఉండవు, కానీ వాళ్ళ సినిమాలకు మ్యాచ్ అవుతాయి. కొన్ని సీన్స్లో కలర్ ప్యాలెట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ చూస్తే ఫస్ట్ హాఫ్లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, సెకండ్ హాఫ్లో స్టార్ వార్స్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. సంతోష్ నారాయణ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ గుడ్, సాంగ్స్ ఓకే. రెండు సినిమాలు, అది కూడా స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా తీయని నాగ్ అశ్విన్ను నమ్మి 600 కోట్లు పెట్టడం నిజంగానే గ్రేట్. కానీ అది నిలబెట్టుకున్నాడు మన నాగిమామ. మన దగ్గర ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే హాలీవుడ్ లెవెల్ మూవీస్ తీయగలరు అనుకుంటున్న తరుణంలో ఆ లిస్ట్లో నన్ను కూడా యాడ్ చేసుకోండి అని చెప్పకనే చెప్పేశాడు ఈయన. ఫైనల్లీ మన మహాభారతంలో ఏం జరిగింది, అసలు అర్జునుడు, అశ్వత్థామ, కృష్ణుడు, కర్ణుడు, కల్కి లాంటి వాళ్ళెవరు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు సూపర్ హీరోసా, సుప్రీం గాడ్సా అనే ఇంట్రెస్ట్ ఫారెన్ కంట్రీస్లో వాళ్ళకు కూడా రావడం ఖాయం కల్కి మూవీ చూశాక. ప్రిపేర్ అయ్యి వచ్చాను.